నేను మీ అలీ హుసేన్ అడ్వకేట్. ఈరోజు మన టాపిక్ చాలా వరకు పల్లెటూళ్ళలో, ఎక్కువగా పట్టణాలలో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు వస్తూ ఉంటాయి. ఈ వివాదాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్నదమ్ములు గొడవ పడకుండా ఏ విధమైన నియంత్రణలు తీసుకోవాలి అంటే, అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవ వచ్చినప్పుడు ఆ ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తి అంటే పిత్రార్జితం ఆస్తినా, లేదంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అంటే తండ్రి సంపాదించిన ఆస్తి స్వార్జితపు ఆస్తినా, లేదంటే పూర్వీకుల నుంచి వచ్చింది పిత్రార్జితం ఆస్తినా అనేది ఫస్ట్ మనం దాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. తర్వాత ఈ అన్నదమ్ములు గొడవ పడడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే, ఎవరైనా ఎక్కువగా ఎక్స్టెంట్ ఏమైనా తీసుకుంటున్నారా, లేదంటే ఏదైనా ల్యాండ్ సరిగ్గా లేదా, ఆ అంశాలని పరిగణలోనికి తీసుకొని ఆ లోకల్లో ఉన్న పెద్ద మనిషి దగ్గర అంటే విలేజ్ ఎల్డర్ దగ్గర, లేదంటే ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ దగ్గర వెళ్ళి అక్కడ ఉన్న ల్యాండ్ ఎంత ఉంది, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో వారికి సంబంధించిన వాటాలని పెద్ద మనుషుల సమక్షంలో సామరస్యంగా షేరింగ్ చేసుకోవాలి. సరే, అప్పటికి కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు, అప్పటికి కూడా అన్నదమ్ముల మధ్యలో ఈ ఆస్తి గొడవలు అనేవి అలాగే ఉన్నాయి అన్నప్పుడు లోకల్ కోర్టులో అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కావచ్చు, లేదంటే ఆస్తి యొక్క వాల్యుయేషన్ని బట్టి సీనియర్ సివిల్ జడ్జి కావచ్చు, లేదంటే జిల్లా కోర్టు కావచ్చు, ఆ యొక్క ప్రాపర్టీని బట్టి పార్టీ సూట్ అనేది మనము కోర్టులో ఫైల్ చేసినప్పుడు కేసు విచారణ జరిగి చివరికి కోర్టు ద్వారా అన్నదమ్ములు ఈక్వల్ షేర్ని విభజన చేసుకోవచ్చు. ఒకవేళ అన్నదమ్ములలో ఎవరైనా ఆ ప్రాపర్టీని అమ్ముకోదలిచారు, అమ్ముతున్నారు అన్నప్పుడు మరొక అన్న లేదా తమ్ముడు సామరస్యంగా కోర్టులో సివిల్ దావా వేసుకొని ఇంజంక్షన్ తెచ్చుకొని ఆ ప్రాపర్టీని ఎవరికి షేర్ చేయకుండా కోర్టులో ఈక్వల్ షేర్ వచ్చేంత వరకు ఆ ప్రాపర్టీని అలాగే కాపాడుకుంటూ అన్నదమ్ములు ఫైనల్గా ఈక్వల్ షేర్ని షేర్ చేసుకోవచ్చు అనేది నా యొక్క వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా నాకు షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.